ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులు కాకుండానకు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడవనని ఎరుగుదము. చాలమ్మా. సో దీనికి కంటిన్యూస్గా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇదే మాటని ఇంకో విధంగా చెప్తాడు. చూడండి, కొలస్సీ 3, ఒకనితో ఒకడు అబద్ధము 10వ వచనం, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోండి ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, మనము పాపాలకి దాసులం కాకుండా ఏం చేయాలని చెప్తున్నాడంటే, పాప శరీరము నిరర్ధకము, అర్థం లేని దానిగా చెయ్యాలి అని చెప్తాడు. అర్థమైందా? ఇక్కడ మనము పాపంలో ఉండకుండా ఉండాలంటే ముందు మన ఒంటికి పట్టిన పాపము ఏదైతే ఉందో ఆ పాప శరీరాన్ని మనం నిరర్ధకము చేయాలని చెప్తాడు. తర్వాత అలాగా చేయాలంటే మనం ఏం చేయాలంట, మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలని చెప్తాడు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం చెప్తున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావం అనగా పాత స్వభావం, నీ శరీరంలో ఏదైతే ఉందో ఆ పాత స్వభావాన్ని ఏం చేయమంటున్నాడు? దాని క్రియలతో కూడా శరీరము ఏదైతే మన శరీరం ఏదైతే కోరుకుంటుందో, ఏ పాపక్రియలు అయితే కోరుకుంటుందో ఆ పాపక్రియలని ఏం చేయాలి? పరిత్యజించండి, వదిలేయండి. అది సంగతి. ఇక్కడేమో ఏం చేద్దాం, మనం సిలువలో ఆ పాప శరీరాన్ని సిలువకేసి కొట్టాలని ఏం చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఇక్కడికి వచ్చేలకి మొత్తం వదిలేసేయండి, ఒకరితో కూడా అబద్ధాలు పలుకోవద్దు, ఆ పాప శరీరాన్ని క్రియలతో కూడా మీరు వదిలేసి నూతన స్వభావాన్ని ధరించుకోండి అని విషయం చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో మనకు దేవుని బిడ్డగా ఎంచబడతాడో వాడు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఏం చేయాలంటే, వాడు పాప శరీరాన్ని ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ఏ విధంగా ఆ సిలువలో తన శరీరాన్ని వేలాడదీశాడు అలాగే విధంగా మన పాప శరీరాన్ని ఏం చేయాలంటే సిలువ మీద వేలాడదీయాలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చాలా అర్థాలు చూసుకోవాలి. ఎలా పాప శరీరాన్ని ఎలా వదిలేయాలి, నూతన శరీరాన్ని ఎలా తెచ్చుకోవాలి, దానికి చేయవలసిన విధులేంటి, పనులేంటి అన్నది మనం కానీ చూసుకోవాలి. ముందు పాత మనిషి అంటే ఎవరో చూద్దాం. ఒకసారి పాత మనిషి అంటే ఎవరో చూద్దాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం కానీ చూసినట్లయితే పాత మనిషి అంటే ఎవరో చెప్తాం. కావున ఇప్పటి ప్రవర్తన విషయంలో అయితే, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయి నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని అంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోతుంది మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన ఏ చర్యలు ఇవి? దురాశలు అంటే ఇక్కడ మనకి ఆ కంటితో చూసి దాన్ని అనుభవిస్తే బాగుండు, దాన్ని టేస్ట్ చేస్తే బాగుండు, దీన్ని మనకి ఎట్టయినా దక్కించుకోవాలి,
ఇటువంటివన్నీ దురాశలు. ఆశ గాంధీ దురాశ. మనం ఏదైతే చేయకూడదు, మన మనసుకి దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానికి విరుద్ధంగా ఉండే మన కోరికనే దురాశ అంటాము. ఆ కోరికని ఇప్పుడు మనం ఏం చేయాలంటే వదిలేస్తే అదే మన ప్రాచీన స్వభావం. కొత్త స్వభావంలోకి వచ్చేలాకి ఏముందంటే క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రాచీన మన పురుషుడు ఎలా ఉంటాడంటే పాప స్వభావాన్ని కలిగి ఉంటాడు. నూతన స్వభావాన్ని కలిగిన శరీరము ఎలా ఉంటుందంటే క్రీస్తును పోలి నడుచుకుంటుంది. క్రీస్తు చెప్పిన ఆత్మఫలాలను పోలి నడుచుకుంటుంది. అదేవిధంగా ప్రాచీన శరీరము ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే అపవాది ఏదైతే చెప్తాడో ఆ అపవాదికి ఏ అయితే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు కలిగి ఈ ప్రాచీన పురుషుడు ఉంటాడు. నూతన స్వభావంలో అయితే క్రీస్తును పోలిన శరీరాన్ని మనం సంతరించుకోవాలంటాడు. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేయాలి. ప్రాచీన స్వభావాన్ని తీసివేసినప్పుడు ఏం జరుగుతుందంటే నూతన స్వభావం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నూతన స్వభావం రావాలంటే ముందు నువ్వు ఏం చేయాలంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ఆత్మపరంగా నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడు ఏమవుతావు అంటే నువ్వు నూతన పరచబడతావు. ఆత్మపరంగా మనల్ని మనం ఎలా నలగొట్టుకోవాలంటే దేవుని వాక్యం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని వాక్యము ద్వారా మనల్ని ఏం చేసుకోవాలంటే అగ్ని కాల్చుకోవాలి. అంటే దేవుని వాక్యము దేనికి సాదృశ్యమైందంటే అగ్నికి సాదృశ్యమైంది. కాబట్టి ఈ అగ్ని చేత, దేవుని వాక్యం అనే అగ్ని చేత మనం కాల్చుకున్నప్పుడు బంగారము కానీ నూతన స్వభావాన్ని ఎలా సంతరించుకుంటుందో, బంగారం కానీ నూతన మంచి మేలిమి బంగారం ఎలా మారుతుందో, బంగారాన్ని మనం కరగబెట్టిన తర్వాత ముందు బంగారం భూమిలో నుంచి దొరుకుతుంది. అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని కరగబెట్టిన తర్వాత అదేమవుతుందంటే కొత్తగా ఒక స్టెబిలిటీ కలిగిన ఒక స్థిరమైన లోహంగా తయారవుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే మన పాప స్వభావాన్ని విడనాడి దేవుని వాక్యము చేత మనము కాల్చబడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరము నూతన స్వభావాన్ని ధరించుకుంటుంది. స్థిరమైన నూతన స్వభావాన్ని ధరించుకుంటుంది. అది ఎవరి ద్వారా సాధ్యమంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు బ్రతికిన జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితము మనము కూడా కలిగి ఉన్నప్పుడు అది లోహము, బంగారము ఎలా స్థిరమైన లోహంగా మార్చబడుతుందో అదేవిధంగా మన హృదయం అనేది నూతనంగా స్థిరమైన మనసు కలిగిందిగా మార్చబడుతుందని తెలియజేస్తున్నాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మన ప్రాచీన స్వభావం అంటే పాపం, కొత్త స్వభావం అంటే ఏంటంటే క్రీస్తును పోలిన స్వభావం. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న పాత మనిషిని ఎలా చంపాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న పాత స్వభావాన్ని ఎలా పాత స్వభావాన్ని చంపాలి, పాత స్వభావాన్ని సిలువకేసి కొట్టాలి, మనం నూతన పరచుకోవాలి. ఎందుకంటే మన పాత స్వభావంలో మనకి దురాశలు ఉన్నాయి. ఆ దురాశలను వదిలేసినప్పుడు మనకి నూతన స్వభావం వస్తుంది. ఆ నూతన స్వభావం రావాలంటే ముందు మన ప్రాచీన పురుషుణ్ణి చంపేయాలి. అనగా ఆత్మీయంగా పాప స్థితిలో ఉన్న మన ప్రాచీన పురుషుణ్ణి మనం చంపివేయాలి. అలా చంపివేయాలంటే ఏం చేయాలన్నది మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలోనే చెప్తాడు చూడండి. క్రీస్తులో కూడా మనం ఏం చేయాలంట? సిలువ వేయబడాలి. అంటే క్రీస్తు అంటే ఆయన పరిశుద్ధుడై కూడా మన కొరకు పాపిగా వచ్చి ఉన్నాడు. పాప స్వభావాన్ని ధరించుకొని వచ్చి ఉన్నాడు. ఆ పాప స్వభావాన్ని ధరించుకున్నప్పుడు ఏం చేస్తుందంటే మొన్న సహోదరుడు చెప్పాడు, ఆయన కానీ దేవుని మహిమ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చనిపోడు. దేవుని మహిమ అనేది యేసుక్రీస్తులో ఉంటే ఖచ్చితంగా చనిపోడు. అంటే ముందు యేసుక్రీస్తు చనిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే క్రీస్తు ఆ మానవ స్వభావాన్ని, మానవ శరీరాన్ని పరిత్యజించి వదిలివేసి మహిమ శరీరము ధరించుకున్నప్పుడు మాత్రమే దేవునితో ఏకమైపోతాడు. పాప శరీరాన్ని వదిలివేయాలంటే దేవుని మహిమ ఆయనలో ఉన్నప్పుడు ఆయనకి మరణం సంభవించదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆయన విడువబడాలి. దేవుని చేత విడువబడ్డాడు. విడువబడినప్పుడు ఆ విడువబడ్డ ఆయన్ని మనము పట్టుకోవాలి. విడువబడ్డ వ్యక్తిని నా కోసము, నా పాపాల కోసము నువ్వు సిలువ వేయబడ్డావని మనం పట్టుకున్నటకు ఆయన విడువబడ్డాడు. ఇది వేరే విషయం నేను మాట్లాడు.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు ఎందుకు సిలువలో మరణించాడు అంటే ఆయన ప్రాచీన స్వభావాన్ని వదిలేసి మహిమ శరీరంలోకి మార్చబడతారు. మహిమ శరీరము ధరించాలి. మహిమ శరీరం ధరిస్తేనే ఎవరికైనా సరే పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. ఆ మహిమ శరీరాన్ని ధరించడానికి ముందుగా ఉన్న ఆయా మానవ శరీరాన్ని ఆయన వదిలివేశాడు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ కొట్టేశాడు తెలుసా? సిలువకేసి కొట్టేశాడు. కాబట్టి ఆ సిలువకేసి కొట్టిన శరీరము వలె ముందు మనం ఏం చేయాలి? మన ప్రాత పురుషుణ్ణి అనగా మన పాప శరీరాన్ని ముందు తీసుకెళ్ళి సిలువకేసి కొట్టేశాడు. సిలువకేసి కొట్టేసిన తర్వాత ఆ పాప శరీరాన్ని మనం వదిలేసిన తర్వాత మళ్ళీ మనం యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే మహిమ శరీరాన్ని ధరించుకుంటాడో ఆ విధమైన శరీరాన్ని మనం ధరించుకుంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ముందు మనం ఏం చేయాలి? దేవుని వాక్యము చేత నలగగొట్టబడాలి, వాక్యము చేత కాల్చబడాలి. ఇలా కాల్చబడటం, నలగగొట్టబడినప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంటే మనలో ఉన్న పాత స్వభావం కలిగిన పురుషుడు అనేవాడు నశించిపోతాడు. అందువల్ల పాప పురుషుడు పోవాలంటే ముందు మనం ఏం చేయాలి? మన పాప శరీరాన్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే సిలువలో పాప శరీరాన్ని కొట్టివేశాడో అదేవిధంగా మనము కూడా మనం కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారి వల్లే పాప శరీరాన్ని తీసుకెళ్ళి సిలువకేసి కొట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది అయితే మరణము మనకి అంతిమం కాదు. నువ్వు మరణిస్తేనే ఒకళ్ళు ఏమని చెప్తున్నాడు? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బ్రతకాలి అంటే ముందు మనలో ఉన్న పాప స్వభావం అనేది, పాప శరీరం అనేది ఏమవ్వాలంటే మరణించాలి. అలా మరణించినప్పుడే మనం నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బతుకుతాం. ఆత్మ మూలకంగా బతకాలంటే వాక్యం కావాలి. నీటి మూలకంగా కావాలంటే మనకి నీరు కావాలి. ఆ నీరు ఏమై ఉన్నారంటే మన విశ్వాసం. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? నాకు దాహం ఇమ్మని అడిగాడు. దాహం ఇమ్మంటే అక్కడ దాహం దేనికి సాదృశ్యం చెప్పండి? ఆయనకి దాహం వేయటం ఏంది? ఆత్మల దాహం, ఈ దాహం అనుకుంటున్నారు. కానీ అక్కడ చదవండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆయన చూడు, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు 8వ వచనం, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నాకు దాహం ఇమ్మని ఎలాగో అడుగుతున్నాను అని ఆయనతో చెప్పాను అనేది చెప్తుంది. తర్వాత అందుకు యేసు 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని అడుగుతున్న వాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుతాడు అని. ఇక్కడ విషయం ఏంది? ఇక్కడ దాహం అనేది దేనికి సాదృశ్యం అంటే ఆయన ఫస్ట్ వెళ్ళి ఆయన ఏమడుగుతుందంటే నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అడిగాడు. దాహము మీన్స్ నువ్వు నన్ను నమ్ముచున్నావా. ఆవిడ చాలా క్వశ్చన్స్ అడిగింది. నువ్వు మా పితరుల కంటే గొప్పవాడివా నిన్ను నమ్మటానికి? ఆ విషయం కూడా చెప్పండి. చూడండి, అబ్రహాము అందుకు చూడండి, చూడు 12, మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగింది. అంటే ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పింది ఆవిడ? ఆ మాట ఎందుకు చెప్పింది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆవిడని ఏం చేశారు? నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్మకాన్ని డైరెక్ట్గా వెళ్ళి నువ్వు నన్ను నమ్మమ్మా, నేను యేసుక్రీస్తుని, నేను దేవాది దేవుణ్ణి, ఆ పరలోకం నుంచి దిగి వచ్చాను నిన్ను రక్షించడానికి అంటే ఎవరు ఊరుకోరు. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు దాహం ఇమ్మని అని అడిగాడు. అంటే ఇండైరెక్ట్గా అడిగాడు. ఏమని? నమ్ముతున్నావా అంటే నువ్వు నన్ను ఎలా నేను దాహం ఇమ్మని అడుగుతున్నావా? నేను సమరయ స్త్రీని కదా, మీకు మాకు పడదు కదా, మీకు మాకు చాలా దూరం ఉంది కదా,
సాంగత్యం లేదు కదా, స్నేహం లేదు కదా, బంధుత్వాలు లేవు కదా. లేనప్పుడు నువ్వు నన్ను దాహమని ఎలా అడుగుతావు అంటే ఆవిడకి అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగిన క్వశ్చన్ అర్థం కాల. నమ్ముచున్నావా అని అడగటానికి ఆయన నాకు దాహం ఇమ్మని అడిగిన. అందుకు దేవుని కృపావరము చదవండి ఒకసారి, చూడండి ఏం చెప్తున్నాడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం. అంటే ఇప్పుడు నిన్ను అడుగుతున్నది ఎవడో నీకు తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావు. ఇప్పుడు నేను కాదు నిన్ను అడుగుతుంది. అప్పుడు అయ్యా నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా అని నువ్వే ఆయన అడుగుతావు. అంత అంతర్లీనంగా ఉంది ఇక్కడ మెసేజ్. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు. ఇప్పుడు నేను దాంట్లో కలుగుతుంది. అంటే మనం ఏంటంటే విశ్వసించడం అనేది ఎలా జరుగుతుందంటే, దేవుణ్ణి విశ్వసించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి చోట ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వసించడం అనేది ఒక నిరంతరంగా జరిగే క్రియ అన్నమాట. దావీదు వలే మనం విశ్వసించాలి. దావీదు భక్తుడు నడుస్తూ, తింటూ, పడుకుంటూ ప్రతి చోట దేవుని కొనియాడుతూ, దేవాన్ని లేకపోతే నాకు ఈ జీవితమే లేదని ప్రతి చోట చెప్తూ ఉంటాడు. అట్టి విశ్వాసం మనకు కావాలి. ప్రతి కార్యాల్లో ప్రతి చోట మనము దేవుణ్ణి విశ్వసించడం అనేది జరుగుతూ ఉండాలి. అదే చెప్తున్నాను. మన ప్రాచీన స్వభావం మనం ఎలా పోవాలంటే ముందు దేవుణ్ణి విశ్వసించడం అనేది జరగాలి. అంటే శరీరం అనేది మనకు ముఖ్యం కాదు, కానీ శరీరం మరణం అనేది మనకు ముఖ్యం కాదు. ఆ మరణం ద్వారా మనకి ఏదైతే లభించబోతుందో, మహిమ శరీరం లభించబోతుందో అది ముఖ్యం. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడైతే చంపేసి నవీన స్వభావాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో, మహిమ శరీరాన్ని ధరించుకుంటామో అది ముఖ్యము మనకి. మరణము అనేది ఒక ముగింపు కాదు మనకి. అదే చెప్తున్నాడు. ఇది మొట్టమొదటి ప్రాచీన స్వభావం మనిషిని ఎలా చంపేయాలంటే క్రీస్తుతో మన శరీరాన్ని, క్రీస్తు ఎలాగైతే తన పాత స్వభావాన్ని విడిచిపెట్టి సిలువకేసి కొట్టి చనిపోయి మళ్ళీ మహిమ శరీరాన్ని ధరించాడో అట్టి రీతిగానే మనం కూడా మనలో ఉన్న పాప శరీరాన్ని మనం ఏం చేయాలి, సిలువకేసి కొట్టిన తర్వాత విశ్వాసము చేత మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి. మధ్యాహ్నం చెప్పబోయే అంశం ఇదే. పునరుద్ధానం గురించి మధ్యాహ్నం చెప్పబోతుంది. కాబట్టి మా పునరుద్ధానం ఏం కలుగు చేస్తుందన్నది మనకి ఇంపార్టెంట్. అది మధ్యాహ్నం చెప్తా, ఇప్పుడు చెప్పు. సో విశ్వాసం చేత మనము లెగుస్తాము, దేవుని చేత మనము నడిపింపబడతాము, దేవుని దగ్గరికి మనం కొనిపోబడతామన్న విశ్వాసంతో చనిపోవాలి. చనిపోయేటప్పుడు అది అర్థమైందా? అది సంగతి. తర్వాత రెండోది ఏంటంటే మారు మనసు పొందాలి. అపోస్తుల కార్యాలు 3:19 చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్టు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఇది దేవుని వైపు తిరగడం. పాప స్వభావాన్ని ఏం చేయాలి, తుడిచి పెట్టి దేవుని వైపు తిరగమని చెప్తున్నాడు. పాప స్వభావాన్ని చంపేయాలంటే, పాత మనిషిని చంపేయాలంటే ఏం చేయాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొందడం అంటే ఎందుకు, ఏం జరిగింది? మారు మనసు అంటే ఏంది? మారు మనసు, మార్చుకున్న మనసు. మారు మనసు మీన్స్ మార్చుకున్న మనసు. పాప స్వభావం నుంచి క్రీస్తు స్వభావంలోనికి మార్చుకున్న మనసును మీరు పొంది దాన్ని ఏం చేయాలి, దేవుని చేత మనం ఏం చేయాలంటే నమ్మకం, దేవుని ఎడల నమ్మకాన్ని ప్రదర్శించాలి. అలా నేను నిన్ను నమ్ముతున్నాను అని సంకేతముగా మనం ఏం చేస్తున్నాము, నీళ్ళల్లో మునుగుతున్నాం. అందుకే బాప్తిజం తీసుకున్నాం. ముందు మనం ఏం చేయాలి,
మారు మనసు పొందాలి. మారు మనసు రావాలంటే ముందు దేవుని వాక్యం అనేది మనకి చేరాలి. చేరినప్పుడు అప్పుడేమవుతుందంటే చేరిన వాక్యాన్ని బట్టి మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావానికి మారుతూ దానికి సంకేతముగా దేవుని యందు విశ్వాసం చూపిస్తూ మనం ఏం చేస్తామంటే బాప్తిజం తీసుకుంటాం. అంటే మనలో పాప స్వభావాన్ని కొట్టివేయడానికి సంకేతంగా మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం చూపడానికి సంకేతంగా మనం ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు పాత స్వభావం చనిపోతుంది. ఇది రెండో విషయం. మూడో విషయంగా మనం ఏం చేయాలంటే శరీర క్రియలను చంపాలి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం కానీ చూసుకున్నట్లయితే, కావున భూమి మీదనున్న నీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతయు, కామతురతను, దురాశలను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయాలి. ఇవన్నీ చంపేయండి. మీలో ఎప్పుడైతే ఇవన్నీ ఏంటి అంటే ఈ కామాతురత, తర్వాత ఏంటి అమ్మ వరుసను చదవండి అవి, జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నింటిని మీరు ఆల్టర్నేట్గా అన్నింటినీ చంపివేయాలి. చంపివేసినప్పుడు ఏమవుతుందంటే పాత స్వభావంలో నుంచి కొత్త స్వభావంలోకి వస్తారు. ఏది ఉండకూడదు. దురాశ మెయిన్ మనలోకి మరణాన్ని రావడానికి కారణం ఏంటంటే ఆశ. ఆశ కలిగిన జీవితం జీవించింది ఆనాడు అవ్వ. ఆ రోజు ఇది నిజమా అంటే నిజమే అని అపవాదితో చెప్పినట్లయితే, దేవుడు మాకు ఇది తినొద్దు అని చెప్పినప్పుడు, దేవుడు మాకు తినొద్దు అని చెప్పాడు అందువల్ల మేము చెయ్యము అని ఆ రోజు అపవాదితో వాదించినట్లయితే విషయం వేరే విధంగా ఉంది. ఇది నిజమా అంటే ఆమెలో ఒక డౌట్ ఒకటి, ఒక అబద్ధాన్ని బలవంతంగా చొప్పించాడు. ఆ చొప్పించిన ఆ అబద్ధాన్ని నివృత్తి చేసుకోవడానికి టెస్ట్ చేసింది. కాయ తీసుకుంది, తింది. ఆమెతో పాటు ఆమె భర్తను తీసుకెళ్ళి ఏం చేసింది? పాపంకి ఒడగట్టింది. వాళ్ళిద్దరు చేసిన దానికి మీరిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞ మీరిన దాన్ని బట్టి వాళ్ళు మరణాన్ని తెచ్చుకొని ఆ మరణాన్ని వారు కంటిన్యూ చేస్తూ వచ్చారు. కంటిన్యూ చేస్తూ వచ్చి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఆ పాప ఆశ కలిగిన శరీరాలని, దురాశలని, జారత్వాలని, ఈ విగ్రహారాధనలు అన్నింటినీ మనం కానీ వదిలినట్టుకుంటాం. ధనాపేక్ష అస్సలు ఉండకూడదు. ఎన్నింటిని వదిలినప్పుడు మనకేం చేస్తామంటే పాత స్వభావం అనేది కొట్టివేయబడుతుంది. మనలో పాప శరీరము కొట్టివేయబడుతుంది, మహిమ శరీరం అనేది వస్తుందన్నమాట. అది సంగతి. తర్వాత చూడండి, మనలో కొత్త మనిషి ఎలా పెరుగుతాడు? పాప స్వభావం నేను ఏ విధంగా చెప్పొస్తాం? ముందు సిలువ కేసు కొట్టాలి, తర్వాత వాక్యాన్ని చేత మనం కాల్చబడి, తర్వాత ఏమవుతుందంటే దానికి దేవుని యందు విశ్వాసంగా చూపడానికి బాప్తిజం తీసుకుంటాం. అంటే బాప్తిజం తీసుకోవడం ద్వారా మనం పాప స్వభావాన్ని కొట్టివేయవచ్చు. తర్వాత పాప స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువకేసి ఎలా కొట్టారో అలాగే కొట్టివేసి మనం నూతన స్వభావాన్ని పొందవచ్చు. తర్వాత శరీర క్రియలను చంపేశారు. శరీర క్రియల్ని ఎప్పుడైతే చంపేస్తాము అంటే దురాశ, లోభత్వము, ధనాశ, జారత్వము అంటే సెక్సువాలిటీ అనేది లేనప్పుడు, మోహపు చూపులు లేనప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనలో శరీరం కోరుకునే క్రియలు అన్నమాట. అందుకే పౌలు కొలస్సీలకు రాసి 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తుంది, మీ పాపక్రియలని ఏం చేయమంటున్నాడు? ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా. ఆ క్రియలేంటి? ఇదిగో ఇప్పుడు ఏడు చెప్పినవి. ఆ క్రియలేంటి? ఇప్పుడు దురాశ, లోభత్వము, ధనాపేక్ష, విగ్రహారాధన, జారత్వము, ఎన్నిటిని మనం దాన్ని పాప శరీరం ఏదైతే ఉందో దాన్ని క్రియలతో సమాధి చేయాలి. క్రియలతో సహా సిలువకేసి కొట్టి దాన్ని చంపివేసినప్పుడు మనకేం జరుగుతుందంటే నూతన స్వభావం అనేది, క్రీస్తు స్వభావం అనేది సంతరించబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం పాత మనిషిని చంపాలి. మరి కొత్త మనిషిని ఎలా తెచ్చుకోవాలి? మన ఒంటిలోకి, మన శరీరంలోనికి కొత్త మనిషిని ఎలా తీసుకొచ్చుకోవాలన్నది మనం చూసుకున్నట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
16వ వచనం చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరం. అంటే మనము కొత్తది తెచ్చుకోవాలంటే ముందు దేవుని ఆత్మని మనం తెచ్చుకోవాలి, లోపలికి తెచ్చుకోవాలి. పాపం చేసేటప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పాపం చేస్తున్నాం అంటే, బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నామంటే అప్పుడు కంపల్సరీగా దేవుని ఆత్మ మనలో ఉండదు. ఎవడుంటాడు? అపవాది ఉంటాడు, సాతాను ఉంటాడు. నిన్ను వాడే రెచ్చగొడతాడు. దేవుని ఆత్మని నువ్వే నెట్టేసుకున్నా. ఆనాడు అవ్వ ఆదాము కూడా దేవుని ఆత్మని బయటికి నెచ్చేసి తద్వారా ఏం చేసుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. మనము కూడా ఏదైనా పాపం చేసేటప్పుడు దేవుని ఆత్మను బయటికి నెట్టేస్తాం. దేవుని ఆత్మ ఏం చెప్తుంది? వాక్యము. దేవుని ఆత్మ అంటే ఏంటిది? వాక్యము. వాక్యము ఏం చెప్తూ ఉంటుంది? అయ్యా తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, చేయొద్దని హెచ్చరికలు పంపుతూనే ఉంటుంది నీకు. కానీ నీలో ఉన్న స్వభావం, పాప స్వభావం ఏం చేస్తుందంటే ఆ వాక్యాన్ని బయటికి నెడుతుంది. కొంచెం ఆడుండు, కొంచెం ఆడుండు అని దాన్ని పక్కన పెట్టింది. నువ్వు రా అని అపవాదిని పిలుచుకొని చేయరాని హేయ క్రియలన్నీ చేస్తూ మన పాపానికి దాసులం అయిపోతాం, అపవాదికి దాసులం అవుతాం. ఎప్పుడైతే అపవాది అంటే చీకటి కలిగేది. అపవాది ఎక్కడ నివసిస్తాడంటే చీకటిలో నివసిస్తాడు. చీకటి క్రియలు చేయడానికి మనము ముందు ఉంటాం అన్నమాట. అందువల్ల ఏం చేయాలంటే ముందు మనలో ఏం చేయాలంటే కొత్త మనిషిని తెచ్చుకోవాలంటే మనం ముందు ఏం చేయాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి, అనగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని ఇక్కడ సెలవిస్తున్నాను. తర్వాత చూడండి, రెండవది ఏంటిదంటే దేవుని వాక్యంతో పోషించబడాలి మనం. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం కానీ చూసుకున్నట్లయితే, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆక్షేపించండి, అంటే ఆపేక్షించుడి. అది చాలా మనం ఎలా ఉండాలంటే, పసిబిడ్డలు పాల కోసం, అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఫీడింగ్ కోసం ఎలా ఏడుస్తాడో దేవుని వాక్యం కోసము అలాగా మనము ఏడవాలి. దేవుని వాక్యం మనలో నిలబడులాగన మనం ఏం చేయాలంటే, కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొత్త స్వభావం తెలుసుకోవాలంటే మనం పసిబిడ్డల వలె మారిపోవాలి. పసిబిడ్డల వల్ల అంటే పాపము లేని వారిగా, అంటే చేస్తున్నది మనకి పాపం, అది తప్ప రైట్ అన్నది పసిబిడ్డలకి ఏం తెలుస్తుంది? తప్ప రైట్ అన్నది తెలీదు. వాళ్ళకి ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు, ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆలోచన శక్తి లేని వారిగా మనం ఉండాలి. అప్పుడే మనము ఏం చేస్తామంటే దేవుని వైపు చూడగలం. మా యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నారు? వారికి ఏం చేస్తుంది? గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. వారికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అంటే నీతిని తెలుసుకోకుండా వాళ్ళకి గుడ్డితనం కలుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభువులు వారు ఏం చెప్తున్నారంటే, పసిబిడ్డల వల్లే మనం దేవుని వాక్యం కొరకు నిరంతరము పోరాడాలి. అంటే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ఆశించాలి. వాళ్ళు పాల కోసం ఎలా ఏడుస్తారో మనం కూడా దేవుని వాక్యం కోసము అలా ఏం చేయాలంటే నిరంతరము ఏడుస్తూ ఉండాలి. కాబట్టి అప్పుడే ఏమవుతుందంటే దేవుని వాక్యము మనం ఎప్పుడైతే తీసుకొని ఉంటామో, ఆ పసిబిడ్డల వల్ల దేవుని వాక్యం మనం ఎలా అయితే తీసుకుంటాం, వాళ్ళు పాలు ఎలా తీసుకుంటారో అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యాన్ని
తీసుకున్నప్పుడు ఏం చెప్తుందంటే ఆ పాలను ఆక్షేపించండి అని చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనము వాక్యము చేత నిర్మించబడతాం. మన శరీరము నూతన స్వభావము వాక్యము చేత నిర్మించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు తర్వాత మనకి మూడో విషయంగా ఏం చెప్తానంటే ప్రార్థన ద్వారా సంబంధం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎప్పుడైతే మన పాప స్వభావం పోవాలంటే మనం ప్రార్థనలో సంబంధం అనేది కలిగి ఉండలేదు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కానీ చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 17వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అంటే ప్రతి విషయంలో దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లండి. దేవానికి స్తోత్రం, ఈ దినము నాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. ఈ దినమెల్లా నేను నీకు మహిమకరముగా జీవించువారుగా మమ్మల్ని ఉంచమండి. నా కుటుంబము నీ కొరకు జీవించువారుగా మమ్మల్ని ఉంచండి. నా కుటుంబం మొత్తము నీకు స్తోత్రాలాపన చేయువారుగా మమ్మల్ని ఉంచండి అని ప్రతి విషయంలో ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మాకు కలిగిన ఈ మేలును బట్టి నీకు కృతజ్ఞతలు, నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, నీవు ఇచ్చిన ఈ జీవిత స్థితిని బట్టి నీకు కృతజ్ఞతలు అని ప్రతి విషయాల్లో ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. అది దేవుడు కోరుకుంటాడు మన దగ్గర నుంచి. నిజంగా మనం యేసుక్రీస్తు ప్రభులు వారు 40 రోజులు ఎందుకు శోధించబడ్డాడంటే నేను దేవునికి విధేయుడుగా ఉంటానా లేదా? శరీరం ధరించిన నేను శరీరము పాప స్వభావాన్ని పాపం చేయడానికి తగిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ నేను దేవుళ్ళలోకి వచ్చేటప్పుడు నాకు కలిగిన ఈ శోధన వేదన బాధలను బట్టి దేవునికి ఏమో ఉంటానంటే అనుకూలంగా ఉంటానా, వ్యతిరేకంగా ఉంటానా? ఆకలిని బట్టి దేవుణ్ణి నేను వ్యతిరేకిస్తానా? అధికారాన్ని బట్టి దేవుణ్ణి నేను వ్యతిరేకిస్తాను? ఇలా ప్రతి విషయాల్లో అపవాదిని తెచ్చుకున్నాడు. దేవుని వాక్యము అపవాది చేత తెప్పించుకున్నాడు. అదే అపవాదిని మళ్ళీ ఏం చేశాడంటే అదే దేవుని వాక్యం చేత కొట్టివేశాడు. అలా 3 సార్లు కొట్టివేశాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి అనుకూలంగా ఉన్నామా, వ్యతిరేకంగా ఉన్నామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారిగా ఉంటున్నామా అన్నది మనం టెస్ట్ చేసుకోవాలి. అందువల్ల ఇది చేయాలంటే దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడటం అంటే దేవుణ్ణి అభ్యర్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థనతో మనం ఏం కలిగి ఉండాలి? సంబంధం కలిగి. దేవునికి ప్రార్థన ద్వారా మనం సంబంధం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకో, ప్రతి విషయం ఎడతెగక ప్రార్థన చేసుకో. అంటే పనులన్నీ మానుకొని కాదులే, దాని అర్థం పనులన్నీ మానుకొని కాదు. అయ్యా వెళ్తున్నాను, నీ చిత్తము మమ్మల్ని నడిపించు. అయ్యా పని చేస్తున్నాను, ఈ పని అంతటిని శ్రద్ధాశక్తులతో చేయుటకు, నీకు మహిమకరంగా చేయుటకు నీ కృపని చూపించని దేవుణ్ణి ఇలాంటి ఎడతెగక ప్రార్థన అంటారు. అదే చాలామంది వాళ్ళు నాకు చెప్పడం ఇది కాదు, కానీ కొంతమంది అంటారు అయ్యా నేను 4 గంటలు ప్రార్థన చేశాను, 5 గంటలు ప్రార్థన చేశాను, 6 గంటలు ప్రార్థన చేశాను. ఒక్కొక్క ఆయన అంట ప్రార్థన చేస్తే బండలు కూడా కరిగిపోయి గుంటలు పట్టుతాయి అంట. ఏమో నాకు తెలీదు, మరి అది మంచిదే, ఆ విధంగా చేయడం మంచిదే. కాకపోతే అది 4 గోడల మధ్య ఉంటే మరి బయటకు వస్తే 4 గోడల మధ్య నువ్వు గుంటలు పడేటట్టు ప్రార్థన చేయడం తప్పులేదు, అందరి గురించి ప్రార్థన చేయ తప్పులేదు. మరి నీ 4 గోడలు దాటి బయటకు వచ్చినప్పుడు బయట మొత్తం ఏముంది? పాపం ఉంది. మరి అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి కదా నువ్వు. మన చుట్టూ పాపమే ఉంది, కీడే ఉంది, నాశనమే ఉంది, మేలు లేదు. కాబట్టి
బయటకు వచ్చినప్పుడు కూడా ఎడతెగగా ప్రార్థించాలి. ప్రార్థన అనేది ఎలా ఉండాలి? చేయుచున్న పనుల్లో, నడుస్తున్న నడకలో, అన్నిటిలోనూ దేవుని చిత్తము మనం అడుగుతూ ఎడతెగగా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, నడిపించు దేవా అని మనం బయట ఉన్నప్పుడు ప్రార్థించాలి, గదిలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. గదిలో ఉన్నప్పుడు నువ్వు 4 గంటలు కాదు 10 గంటలు చేసిన, బండలు పగిలిపోయినా, గుంటలు పడ్డా అది నిన్ను ఏం చేస్తుందంటే దేవునితో అనుసంధానిస్తుంది. బయటకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది నువ్వు చూసుకోవాలి. అది నేను చెప్తున్న విషయం. తర్వాత అది వాక్యంతో పోషణ ఉండాలి, తర్వాత ప్రార్థన ద్వారా సంబంధం ఉండాలి, తర్వాత లాస్ట్గా ఏం చేస్తుంది, ఆజ్ఞలను ఆచరించేవారుగా మనం ఉండాలి. యోహాను సువార్త 14:21 చెప్తున్నాడు చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నన్ను ఎవడైతే ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించేవాడు ముందు ఏం చేస్తాడు, నేను చెప్పేది చేస్తాడు. నేను చెప్పే ఆజ్ఞ ఏదైతే ఉందో, వ్యభిచారము చేయొద్దురా అంటే చేయొద్దు, ఆ చూపులతో చూడొద్దురా, అదే ఆజ్ఞ. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ని ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి నవీకరించాడు, కొత్తదిగా చేశాడు, చాలా కఠినమైనది చేశాడు. చూడ్డానికి ఆ చట్టం అనేది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేలకి చాలా కష్టం. యేసుక్రీస్తు నడిచిన నడక, చూపిన దోవ, అన్నీ బ్రతికిన బతుకు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం ఆచరించలేనివి, కానీ ఆచరించడానికి బద్దులమై ఉండాలి. ఆచరించడానికి ట్రై చేస్తూ మన వల్ల మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండాలంటే దేవుని వాక్యము చేత మనము ఏం చేయాలంటే నడిపించబడుతూ ఉండాలి. దేవునితో అనుదినక ఎడతెగగా ప్రార్థిస్తూ నడిపించుకుండాలి. అదే అనమాట సాంగ్. అంటే దేవుని దగ్గర మనం దేవుని ఆజ్ఞలను గైకొనటం అంటే దేవుణ్ణి ప్రేమించటం. ఆజ్ఞ ఏమైంది అంటే దేవుని ప్రేమ. ఆజ్ఞని ఎవడైతే గైకొంటాడో ఆ ఆజ్ఞని గైకొనివాడు దేవుని ప్రేమించేవాడు. ఎవడైతే నా ఆజ్ఞని గైకొంటాడో వాడు దేవుని ప్రేమించేవాడు, దేవుడు వాడిని ప్రేమిస్తాడు. అది సంగతి. ఈ విధంగా ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలు కనుక్కోవాలి. అందుకని దేవుని వాక్యాన్ని కనుక్కోనాలి. తర్వాత ప్రార్థనతో మనము ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి, నలగొట్టేసి చంపేసి కొత్త స్వభావాన్ని తెచ్చుకోవచ్చు. తర్వాత దేవుని వాక్యములతో మనం పోషించబడాలి. పసిబిడ్డల వలె దేవుని వాక్యంతో పోషించబడాలి. అదేవిధంగా కొత్త పరిశుద్ధాత్మ ద్వారా జీవించబడాలి, ఆత్మచేత నడిపింపబడాలి. ఇలా నడిపింపబడినప్పుడు ఏమవుతామంటే మనలో ఉన్న పాత పురుషుడు పోయి నూతన స్వభావము అనగా క్రీస్తు స్వభావం కలిగిన ఒక కొత్త పురుషుడు వస్తాడు. ఆ కొత్త పురుషుడు ఏం చేస్తాడంటే మహిమ శరీరాన్ని, క్రీస్తు రాజ్యంలోకి వెళ్ళటానికి మహిమ శరీరాన్ని సంతరించుకుంటాడని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.